కొలుగూరు సురంజన్ 16వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తున్నాను. మా ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. మాకు జనాల మద్దతు కూడా చాలా ఆప్యాయంగా ప్రేమతో తెలుపుతున్నారు. మంచి మెజారిటీ తోటి గెలిచి బీఆర్ఎస్ కు మంచి మెజారిటీని ఇచ్చి విజయాన్ని అందిస్తానని కోరుకుంటున్నాను. సురంజన్ గారు, మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, ఎందుకని? ఇక వాళ్ళ గ్రూప్ రాజకీయాలు, వాళ్ళ డామినేషన్స్, వాళ్ళ ఇంటీరియర్ అంటే వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ భావాలు కానీ వాళ్ళ ప్లాన్స్ కానీ నచ్చకనే నేను ఇంట్లోకి వచ్చేసిన. కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మీరు ఏదో నాకు చైర్మన్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో లేదు, వాళ్ళు కూడా ఇస్తా అన్నారు. కాకపోతే నాకు కొంచెం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వెనక జరిగే కొంచెం వాళ్ళ ప్లాన్స్ అవన్నీ కొంచెం భయం వేసి నేను తప్పుకున్నాను. భయం వేసింది అంటే మరి ఇప్పుడు నీకు బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడానికి కారణం నేను ఏదో బెదిరించారని చెప్పి అంటా ఉన్నారు, నిజమేనా? ఇక బెదిరింపులు లేదు, ఏది లేదు. నన్ను కౌశిరెడ్డి సార్ ప్రేమతోటి పిలిచిండు. నేను చైర్మన్ ఇస్తా తమ్ముడు, నువ్వు ఖచ్చితంగా రా అంటే మాట ఇచ్చిన ప్రకారంగా సార్ దగ్గరికి పోవడం జరిగింది. అంటే ప్రేమతోనే లేదా బీఆర్ఎస్? ప్రేమతోటే చైర్మన్ ఇస్తా అంటే పేరు. అవునవును, అంతే. అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి వాస్తవానికి ఈ మతం పేరుతో దూషించడం, పోలీసుల మీదకి రెచ్చిపోవడం, ఇదేమైనా మీకు ఎఫెక్ట్ అయితే అనిపించట్లేదా? ఇక మీరు అధికార పార్టీ కాంగ్రెస్. ఇక్కడ విషయం ఏంటంటే మనకున్న జనాలకు నేను చేసిన సర్వీస్ కానీ, నా మీద ఉన్న అభిమానం కానీ, ప్రేమ కానీ నాకు చాలా మంచి పేరు గెలుపు కారణం అవుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే మీరు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు, హాస్పిటల్ నడిపిస్తా ఉన్నారు, గతంలో కూడా మీ హాస్పిటల్ సీల్ చేసిరని చెప్పి అంటా ఉన్నారు, నిజమేనా? అవన్నీ అంటే ఆ భయంతోనే కౌశిక్ రెడ్డి అట్లే భయం? లేదు, ఆ విధంగా ఏం కాదు. నాకు నాకు పాలిటిక్స్ చాలా కొత్త. నాకు కొంచెం భయం, అంటే వీళ్ళు మాట్లాడితే భయం వేసింది, కానీ అది ఆ విధంగా ఏం చేయలేదు. నేను సార్ ప్రేమతోటే పిలిచిండు, ఎటువంటి ఒత్తిడిలు ఏం లేవు. అంటే గెలుస్తా నమ్మకం ఉందా బీఆర్ఎస్? ఖచ్చితంగా గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా. ఖచ్చితంగా చైర్మన్ అయితే నమ్మకం? ఖచ్చితంగా.